ఒక్కసారి ఊహించండి, మీరు ఒక వీధిలో నడుస్తున్నారు. భద్రత గురించి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఊపిరి తీసుకోవడానికి కూడా స్థలం లేదు. అక్కడే ఇల్లు, బస్సులు, షాపులు కనిపిస్తున్నా మధ్యలో మాత్రం కదలలేని జనం. ఎక్కడ చూసినా తడబడేలా చేసే జనసముద్రం. ఇంతకీ ఇది ఎక్కడో మనసులో ఊహించుకున్న భవిష్యత్ నగరం గురించి కాదు, మన హైదరాబాద్ గురించి. అవును, హైదరాబాద్లో కొన్నాళ్ళు పోతే తల దాచుకోవడానికి కూడా ప్లేస్ ఉండని దుస్థితి రావచ్చు. ఇదేదో నోటి మాట కాదు, అనేక నివేదికలు చెబుతున్న పచ్చి నిజాలు. ఇంతకీ ఏంటా నిజాలు? వలసదారుల రద్దీతో రెక్కలు విప్పుకొని గాలిపటంలా ప్రయాణిస్తున్న హైదరాబాద్ దారం తెగే రోజు దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ అంటే ఒక మాయానగరం. ఇక్కడ అడుగు పెట్టగానే ఊహించని విశ్వం తెరుచుకుంటుంది. వందల ఏళ్ల చరిత్ర, భవనాలు, ఐటీ హబ్, అందమైన రోడ్లు, హైవేలు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే మాత్రం ట్రాఫిక్ రద్దీ, పెరిగిన ఇంటి ధరలు, ఇంకేమీ కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నగరం కాదు, ఊపిరాడని జన సందోహం, ఒక మానవ మహాసముద్రం. పలు నివేదికల ప్రకారం 2025 ప్రారంభం నాటికి హైదరాబాద్ జనాభా సంఖ్య 1 కోటికి ఉంది. ఇక 2031 నాటికి ఈ లెక్క 1,30,00,000 మందికి చేరుకోనుందని అంచనా. ఇప్పటికీ నగరంపై భారం పెరిగిపోతుంది. ప్రతి చదరపు కిలోమీటర్కు 1,800 మంది కనిపిస్తున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీ కంటే దాదాపు 7,000 మంది ఎక్కువ. హైదరాబాద్ కంటే ముంబై ముందుంది. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 28,000 మంది కనిపిస్తున్నారు. అయితే హైదరాబాద్ ఆ స్థాయికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా దేశంలో చాలామందికి హైదరాబాద్లోనే భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది. అందుకే వివిధ రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్కు వస్తూ ఉంటారు. అలా వచ్చిన కుటుంబాలతో పాటు స్థానికంగా పుట్టి పెరిగిన వారికి కూడా హైదరాబాద్ జనాభా పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. నగరంలో చాలా కుటుంబాలు అద్దె ఇంటిని కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పెరిగిన జనాభా కారణంగా ఇంటి అద్దె ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. 2000వ సంవత్సరంలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర 10 లక్షల రూపాయలు ఉంది. 2020 నాటికి అదే ఫ్లాట్ ధర 70 లక్షలకు చేరింది. 2024వ నాటికి అది ఏకంగా 1,20,00,000కు పెరిగింది. అంటే 25 ఏళ్లలో ఇంటి ధరలు 12 రెట్లు పెరిగాయి. ఉద్యోగం చేసే మధ్యతరగతి వర్గాలు సొంత ఇల్లును కొనలేకపోతున్నారు. సొంతిల్లు కొనాలని వారి కల ఇకపై కలగానే మిగిలిపోతుందేమో. మరోవైపు హైదరాబాద్ లో యువత జనాభా తగ్గుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. నిజానికి హైదరాబాద్ అంటేనే విద్యార్థులు, యువత గుర్తుకు రావాలి. కానీ మరో 10 ఏళ్లలో యువత సంఖ్య తగ్గిపోతుందంట. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందంట. 2021లో తెలంగాణ జనాభా 35 కోట్లు ఉంది. 2031 నాటికి ఇది 40 కోట్లకు చేరుకోవచ్చు. అందులో యువత జనాభా 25% తగ్గుతుందని చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 60% పెరుగుతుందంట. 80 ఏళ్లు దాటిన వారి సంఖ్య కూడా 80% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కలు తెలంగాణ మొత్తానికి సంబంధించినవి అయినా హైదరాబాద్ పైన ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్ ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళు మరికొన్నాళ్లలో హాస్పిటల్ బెడ్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది. మరోవైపు నగర అభివృద్ధి అద్భుతం సాగుతోంది. మెట్రో 69 కిలోమీటర్ల పొడవున ORR 158 కిలోమీటర్ల మేర ఉంది. 10 కొత్త ఫ్లైఓవర్, ITIR ప్రాజెక్టులు వందల స్క్వేర్ కిలోమీటర్లను విస్తరించి ఉన్నాయి. మియాపూర్ ICBT నిర్మాణంలో ఉంది. అయితే పెరుగుతున్న జనాభాను తట్టుకునేందుకు ఇవి నిజంగా సరిపోతాయా? రోజుకు 50 లక్షల మంది రోడ్లపైకి వస్తే ORR కూడా రద్దీతోనే నిండిపోవాల్సి ఉంటుంది. అటు 2031 నాటికి మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 రెట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆఫీస్ సమయాల్లో మెట్రోలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. అటు నగరానికి వచ్చే జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది. నిజానికి హైదరాబాద్ నగరం కేవలం భవనాల సమూహం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇక్కడ గల్లీ నుంచి గగన తరాల వరకు ప్రతి ఒక్కరూ కొత్త కథలు సృష్టిస్తూ ఉంటారు. కానీ ఈ కథలు ఎటువైపు దారి తీస్తున్నాయి? జనాభా ఒత్తిడితో హైదరాబాద్ సమస్యగా మారిపోతుందా? ముంబై తర్వాత దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా నిల్వనుందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం జరగడం ఖాయం, ఈ జనసముద్ర ప్రవాహం ఇప్పట్లో అయితే ఆగదు, తగ్గదు.